ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం. మళ్ళీ నాకు ఇప్పటి వరకు నా వీడియోలని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రిప్షన్స్ చేసుకున్న వాళ్ళు దగ్గర దగ్గర 650 మంది అయ్యారు. వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే దగ్గర దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు. నేను ఈరోజు ఈ వీడియోస్ చేస్తుంది నాకేదో డబ్బుల కోసమని లేకపోతే ఇంకా దేనికోసమని కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను చేస్తుంది. అయితే ఒకటి, ఈ క్వశ్చన్స్ వేయడము, నన్ను అడగడము, వీటితో ఏంటంటే నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనిపించి మళ్ళీ ఈ వీడియోని ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి ఒక సబ్వూఫర్ ఏదైతే ఉందో దాని మీదే మళ్ళీ ఈ వీడియోని కూడా చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇప్పుడు చాలామంది నాకు పాయనీర్స్ సబ్వూఫర్ నేను ఏదైతే అన్బాక్స్ చేశాను ఇంతకుముందు వీడియోలో, అది బాగుందా లేకపోతే రెబల్ వాళ్ళ సబ్వూఫర్స్ బాగుంటాయా, డ్యూయల్ కాయిల్వి అని క్వశ్చన్స్ వచ్చాయి. సో దాన్ని మీరే నిర్ణయించుకోండి. నేను పెట్టేటువంటి ఇప్పుడు ఈ ఏదైతే నేను డీటెయిల్స్ మీకు చూపిస్తానో వీడియోలో, మీరు కంప్లీట్గా వీడియోని చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. మీరు స్కిప్ చేస్తే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమైనా ఉన్నవి చెప్పినప్పుడు మీరు మిస్ అవుతారు. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా వీడియో చూడండి. సో దానివల్ల మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కొనాలనుకున్నా కానీ ఈ పాయింట్స్ని ఆధారం చేసుకొని మీరు కొనాలనుకున్నా కానీ ఏదైనా చేయాలనుకున్నా మీరు ఆలోచించి తీసుకోగలుగుతారు. ఓకే, మీకు ఇప్పుడు నేను ఏదైతే స్పీకర్ సబ్వూఫర్ నేను ఇంతకుముందు వీడియో చేశానో దాని మీదే మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద నా కంప్యూటర్ స్క్రీన్ మీద వెబ్సైట్లో ఇచ్చిన డీటెయిల్స్ని కొంచెం మాట్లాడుకొని తర్వాత మనము ఆ సబ్వూఫర్లో వాళ్ళ చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ మనకి ఏమైనా కనబడుతున్నాయా లేదా అనేది ఓపెన్ చేసి కంప్లీట్గా ఆ డూమ్ అది ఓపెన్ చేసి మ్యాగ్నెట్ సైజు ఇవన్నీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ కోసం వచ్చేటప్పటికి ఇది సబ్వూఫర్ కోసం వచ్చేటప్పటికి పాయనీర్ ఛాంపియన్ సిరీస్, పాయనీర్ PIONER పాయనీర్ ఛాంపియన్ సిరీస్ అనమాట. ఇది నేను తీసుకున్నది ఒరిజినల్ సబ్వూఫర్. అది ఒక కొలీగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. దాని బాక్స్ కూడా తయారు చేసుకున్నాడు తను ఓన్గా. అయితే దానికి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఆ బాక్స్కి నేను అవి చేశాక మీకు మళ్ళీ ఆడియో అనేది సబ్వూఫర్ తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఆ వీడియో నేను మళ్ళీ తీసి పెడతాను. ప్రస్తుతానికైతే ఇది మీరు స్క్రీన్ మీద ఈ సబ్వూఫర్ని కట్ చేస్తే, అంటే ఇన్సైడ్ మనకి ఎలా ఉందో మనం చూడలేం కదా. ఇప్పుడు డిస్టర్బ్ చేసి అయితే దాన్ని చూడడానికి అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాన్ని మధ్యగా 2 భాగాలు చేసినప్పుడు మనకి ఎలా కనబడుతుంది అనేది స్క్రీన్ మీద ఇచ్చాడు. స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తే దీని తర్వాత నెక్స్ట్ సిరీస్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఆ నెక్స్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 3000 సిరీస్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 1200 సిరీస్లో ఉంది. ఓకే, 1212 D4 మనం తీసుకున్న మోడల్. ఓకే, ఇందులో మీకు ఇక్కడ చూస్తే కాయిల్ ఇక్కడ దీని స్క్రీన్లో వచ్చేటప్పటికి కాపర్ కలర్ది కాయిల్ అనమాట. ఆ మీద రెడ్ కలర్లో ఉన్నది దాన్ని స్పైడర్ అంటారు. అంటే స్పైడర్ అంటే నెట్ అనమాట. అంటే మీరు సస్పెన్షన్ రావడానికి యూజ్ చేసేది. జనరల్గా స్పీకర్స్ చాలామంది తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదని కాదు. ఎవరైతే స్పీకర్లో ఏమేమి ఉంటాయి ఏంటంటారు పార్ట్లు అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పార్ట్లో ఇది వచ్చేటప్పటికి మ్యాగ్నెట్ అనమాట. మ్యాగ్నెట్ నెక్స్ట్ ఏంటంటే ఇది మీద మ్యాగ్నెట్కి పైన కిందన మ్యాగ్నెట్ హోల్డ్ చేయడానికి, నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిజం అంతా సెంటర్లో అక్యుములేట్ అవ్వడానికి మెటల్ యూస్ చేస్తారు. ఓకే, ఆ మెటల్ వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టూ రౌండ్తో ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో అది కాయిల్ ఈ సెంటర్లోకి అక్యుములేషన్ అవుతుందన్నమాట. అంటే సెంటర్ది కూడా మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే కాయిల్ మనకి
బాగా హెవీ స్ట్రెంగ్త్తో పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే స్పీకర్ తాలూకా సిగ్నల్స్ ఇస్తామో సౌండ్ సిగ్నల్స్ అవి మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ఇది టెర్మినల్ కనెక్షన్. అంటే ఈ కాయిల్ నుంచి వచ్చే వైర్స్ని మనకి ఇలాగా టెర్మినేట్ చేయడానికి ఇది వాడతారు. ఓకే, ఇది కాయిల్ కనెక్షన్ అనమాట. అంటే మన స్పీకర్ వైర్లు కనెక్ట్ చేసుకోవాలి కదా, ఈ స్పీకర్ వైర్లు కనెక్ట్ చేసుకోవడానికి మనకి వాడుతున్నటువంటి మెటీరియల్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి కోన్ అండి. మీకు ఈ కోన్ వచ్చేటప్పటికి ఇది రబ్బర్ స్లీవ్లా కనబడుతుంది కదా, దీనికి యాక్చువల్గా బ్యాక్ సైడు చిన్న క్లాత్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేశారు, అంటే లైఫ్ రావడానికి అనమాట. నెక్స్ట్ ఏంటంటే అంత వేగంగా ప్రాబ్లం పాడవకుండా ఉండే విధంగా కూడా అది ఉపయోగపడుతుంది. ఒక క్లాత్ స్ట్రక్చర్డ్ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఈ ఏదైతే మనకి ఈ సస్పెన్షన్ ఊఫర్ తాలూకా ఇది ఉందో, రిమ్ అయితే ఏదైతే ఉందో దాని రిమ్ అంటాము, ఈ రిమ్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీద ఈ పేపర్ ఏదైతే మనకి బయట కనబడుతుందో అది జస్ట్ అది యాక్చువల్గా అయితే ఈ సబూఫర్స్లో అయితే మనకి బాగా బేస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అనమాట ఇది. అంటే ఎయిర్ ఫ్లోని ఫ్రంట్కి పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఎయిర్ ఫ్లో పుష్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో అది మంచి స్ట్రాంగ్ ఉండాలి సబ్వూఫర్స్కి. నా ఉద్దేశంలో అయితే స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఎంత వాల్యూమ్ ఏరియాని అది పుష్ చేయగలుగుతుందో దాన్ని బట్టి మనకి బూమింగ్ ఎఫెక్ట్ కానీ ఇవి కానీ మనకి మంచిగా వస్తాయన్నమాట. ఓకే, అందుకని ఈ పేపర్ ఏదైతే ఉందో అది మంచి పేపర్ అయి యూస్ చేసి ఉండాలన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కింద ఉండేటప్పటికి ఇది కాయిల్ని హోల్డ్ చేసి, ఈ కాయిల్ని హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ కాయిల్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో దాని వైబ్రేషన్స్ ఈ పేపర్ మీద నుంచి ఇలా సర్క్యులేట్ అయ్యి మొత్తం కోన్ని వైబ్రేట్ చేస్తుంది పైకి కిందకి. ఓకే, మీకు అదే దానివల్ల ఏంటంటే హెవీ సస్పెన్షన్. ఈ ఆఫ్ రౌండ్ ఉంది చూసారా ఇక్కడ ఈ షేప్, ఇది ఎంత హెవీ ఉంటే మీకు కోన్ అంత ఫ్రంట్కి పైకి అంటే ముందరికి వెనక్కి కదులుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇంపార్టెంట్, ఇది మ్యాగ్నెట్ ఎంత డెప్త్ లోపలికి, ఇప్పుడు బయటికి రావడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్కసారి ఏమిటంటే నెగిటివ్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది కాయిల్, అంటే ఆపోజిట్ పొలారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది కిందకి వెళ్తుంది కాయిల్. ఈ కిందకి వెళ్ళేటప్పుడు మీకు ఇది ఎంత కిందకి ఈ స్పైడర్ ద్వారా మూవ్ అవ్వగలిగితే, ఎంత ఫ్రీగా కిందకి ఎంత మూవ్ అవ్వగలిగితే అంత హెవీ మీకు బ్యాక్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందన్నమాట. అంటే సబూఫర్లో మనం చూసుకోవాల్సింది రెండు ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే ఇన్సైడ్ ఎయిర్, బాక్స్ ఇన్సైడ్ ఎయిర్ మూమెంట్, అవుట్ సైడ్ ఎయిర్ అనేటప్పటికీ మనకి ఉండే రూమ్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఇన్సైడ్ ఎయిర్ అనేటప్పటికీ మనకి ఉండేటువంటి బాక్స్ తాలూకా వాల్యూమ్ ఏదైతే ఉందో, అంటే బాక్స్ తాలూకా వాల్యూమ్ అంటే మన సౌండ్ అనుకోకండి, బాక్స్లో మనకి ఎయిర్ ఎంత పడుతుంది, ఎంత ఏరియా ఆఫ్ ఎయిర్ వాల్యూమ్ ఉంటుంది, అంటే ఘనపరిమాణం అంటారు తెలుగులో, అంటే ఎంత ఏరియా ఎయిర్తో ఆక్యుపై చేస్తుందో బాక్స్ లోపట అంత ఎయిర్ని ఒక్క ఫోర్స్తో మూమెంట్ చేసినప్పుడు బయటికి రావడం కూడా అంతే ఫోర్స్తో వస్తుంది. ఆ వచ్చేటప్పుడు మనం పెట్టే వెంట్స్ ఉంటాయి కదా, ఇది కిందన మనం దాన్ని ఏమంటారు పోర్ట్స్ అంటారు. ఓకే, బాక్స్కి పెట్టే మన పోర్ట్స్ క్లోజ్డ్ ఎన్క్లోజర్స్కి అయితే బాక్స్ లోపట ఉండే ఎయిర్తో మనకు సంబంధం లేదు. కాకపోతే బాక్స్ లోపల ఎయిర్తో ఎంత టైట్ చేయబడుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది క్లోజ్డ్ ఎన్క్లోజర్స్కి. అంటే ఎయిర్ టైట్ ఉండాలన్నమాట. క్లోజ్డ్ ఎన్క్లోజర్కి కంప్లీట్ ఎయిర్ టైట్ ఉండాలి. ఎయిర్ టైట్ ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఒరిజినల్ స్పీకర్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇలా మూవ్ చేస్తున్నాను అనుకోండి చేత్తో. ఓకే, ఇది ఇప్పుడు యాక్చువల్గా మూవ్ అవ్వట్లేదు చేత్తోన, ఎందుకంటే చాలా హెవీగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూస్తే మీరు ఓకే, ఇది ఎంత హెవీగా ప్రెస్ చేస్తే అంత హెవీగా మూవ్ అవుతుంది, ఎందుకంటే లోపల ఉండేటువంటి ఫిట్టింగ్ అలా ఉంది. ఎందుకంటే ఇది హెవీ, ఇది హార్డ్ పంచ్ వస్తుంది, హార్డ్ బేస్ వస్తుంది, కాబట్టి దీన్ని డిజైన్ చేసినప్పుడు కూడా అంత హార్డ్గా మూవ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఓకే, అంటే మనం ఎంత ఒక రకంగా చెప్పాలంటే యాంపరేజ్ వోల్టేజ్ దీని మీద డిపెండ్ అయ్యి మనకి
కాయిల్ అనేది మూమెంట్ ఉంటుంది. మ్యాగ్నెటిజం, కాయిల్లో మ్యాగ్నెటిజం ఏర్పడడంలో ఆ పవర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, దానికోసమే మనము ఈ ఎప్పుడైనా చూసుకునేటప్పుడు బయట స్పీకర్ ఊఫర్ కానీ ఇది కానీ కొనేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇలా మూవ్ చేస్తే ఇలా ఇప్పుడు చూడండి, నేను ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత హెవీగా మూవ్ చేయగలుగుతున్నాం అన్నది కూడా చూసుకోవాలి సబ్ ఊఫర్కి. ఎందుకంటే మీరు సబ్ ఊఫర్ ఇలా నొక్కగానే లోపలికి వెళ్తుంది అనుకోండి, నార్మల్ స్పీకర్ లాగా మీకు ఊజింగ్ సౌండ్ వస్తుంది. అంటే చిన్న సౌండ్ పెట్టగానే అది ఊగిపోద్ది అన్నమాట, వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. అలా వైబ్రేట్ అయిపోతుంది అనుకోండి, మీకు కరెక్ట్ అయినటువంటి బాస్ రాదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సబ్ ఊఫర్ కొనేటప్పుడు మీరు ఇది ఎంత హార్డ్గా మూవ్ అవుతుందో చూసుకోవాలి ఒకటి. అలాగని చెప్పి హార్డ్గా మూవ్ అవుతుందని చెప్పి అసలు మూవ్ అవ్వకూడదని కాదు, మూవ్ అవ్వాలి. ఎంత డెప్త్ మూవ్ అవ్వగలదు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది మీరు ఈ రిమ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ తాలూకా డెప్త్, హైట్ ఎంత ఉంటుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మనం చూద్దాం. ఈ పాయినీర్ దీంట్లో ఎలా ఇచ్చారు ఏంటన్నది చూద్దాము. కొంచెం వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు, నా వీడియోలు చూడాలి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది డిస్కషన్లోకి వద్దాం మనం మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు పార్ట్స్ వైజ్గా అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి వీటి కోసం తెలుసుకున్నారు. ఒకటి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, కాయిల్ అనేది కూడా జనరల్గా అయితే మంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండి, R&D డిపార్ట్మెంట్ ఉండి చేసే వాళ్ళ స్పీకర్స్ అయితే కాయిల్ తాలూకా థిక్నెస్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ అవి చేసి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారండి. జనరల్గా అయితే మీరు లోకల్ మార్కెట్లో చేసినటువంటి స్పీకర్స్కి, కంపెనీ స్పీకర్స్కి డిఫరెన్స్ చాలామంది అడగొచ్చు. ఎందుకండి కాస్ట్లీ ఉంటుంది ఏంటి అంటే, ఆ డిజైన్ ఒక్క స్పీకర్ డిజైన్ మార్కెట్లోకి రావడానికి వాళ్ళు చేసే R&D ఉంటుంది చూసారా, అది చాలా హెవీగా ఉంటుంది. ఏదో మీకేదో కోనే కదండి, అది అంతే కదండి అనొచ్చు. మీరు ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ కోన్ ఎందుకండి ఇంత పైకి ఎట్టాలి, ఇంత హైట్ గ్యాప్ ఎందుకు ఎట్టాలి? ఇంత హైట్ గ్యాప్ పెట్టారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అంత సస్పెన్షన్ దీనికి క్రియేట్ అవుతుంది అంటే అంత కిందకి డెప్త్గా మూవ్ అవుతుంది అని అర్థం అనమాట. ఆ డిజైన్ ఆ టెస్టింగ్ అయిన తర్వాతే వాళ్ళు ఈ హైట్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది దీనికి. ఓకే, అంటే ఈ స్పైడర్కి కింద మ్యాగ్నెట్కి ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది డిజైన్ చేయడానికి కొన్ని నెలలు పట్టవచ్చు వాళ్ళు R&D చేసేటప్పుడు. అంటే డిజైన్లో కొన్నిసార్లు చాలామంది నేను ఒక వీడియో ఇంత ముందు పెట్టాను. ఆ వీడియోలో నాకు కామెంట్స్ ఏమొచ్చాయంటే, ఒక చిన్న 120 వాట్ మ్యాగ్నెట్ 6.5 ఇంచ్ స్పీకర్ది నేను ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. దాని మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కొంతమంది. ఎందుకు కామెంట్స్ పెట్టారు అంటే, ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు ఎవరో తీసుకున్నారంట, వాళ్ళకి ఫెయిల్ అయింది. వాడు ఏంటంటే టప్ అని సౌండ్ వస్తుంది అన్నారు. ఒకటండి, మనం స్పీకర్ డిజైన్ ఏ బేసిస్లో చేశారు, వాడిచ్చే స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం డిజైన్, మన యాంప్లిఫైయర్ డిజైన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, మన బాక్స్ కూడా ఆ డిజైన్లో ఉండాలి. ఉంటేనే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ వస్తుంది, లేకపోతే మీకు రాదు. మీరు పెద్ద బాక్స్ చేసేసుకుంటానండి, 12 ఇంచెస్ పెట్టుకుంటాను, లేదంటే చిన్న బాక్స్ చేసుకుంటాను, దాంట్లో 15 ఇంచ్ స్పీకర్ పెట్టుకుంటాను అంటే అది కాదండి, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనకి సౌండ్ ఆ స్పీకర్ తాలూకా సైజు, ఆ సస్పెన్షన్ తాలూకా లెంగ్త్, వాటిని బట్టి మనం స్పీకర్ సైజుని, బాక్స్ సైజుని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, దానికి కూడా ఒక R&D లాంటిదే జరుగుతుంది. R&D అంటే ఏంటి? రీసెర్చ్ అంటే కొన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయిన ప్రయత్నాన్ని మనకి వాళ్ళు డిజైన్ ఫ్యాక్టర్లో ఇస్తారన్నమాట. అంటే మీరు ఆ డిజైన్ చేయడానికి ఎంతమంది కష్టపడి ఉంటారు. సో మరి కాబట్టి కంపెనీ స్పీకర్లు కొంచెం కాస్టే ఉంటాయి.
ఉన్నప్పటికి కూడా దాని తాలూకు ఎఫెక్ట్ అలా ఉంటుంది. కాకపోతే మీరు సరైన యాంప్లిఫైయర్ వాడకుండా ఇది బాగులేదు, అది బాగులేదు, ఇది బాగుంది అని చెప్పడానికి లేదండి. ఇప్పుడు రిబల్ కూడా నేను యాంటీ ఏం కాదు, అలాగని చెప్పేసి నేను వాడకూడదు అని ఏం లేదు. మీరు లో అంటే మరీ హెవీ యాంప్లిఫైయర్ కాకుండా, లేకపోతే రిబల్ వాడిచ్చిన డిజైన్కి తగ్గట్టు యాంప్లిఫైర్ వేసుకోకుండా వేరే యాంప్లిఫైర్ పెట్టుకున్నారనుకోండి, అది కూడా బాగా రాదు క్లారిటీ. అలాగే నేను ఇప్పుడు ఈ పాయినీర్ కూడా బాగా వస్తుందా అంటే, నాకు నేను ఏదైతే యాంప్లిఫైర్ చేసి ఇచ్చానో ఆయనకి బాగులేదు అని చెప్పి తీసుకొచ్చాడండి. ఓకే, బాగులేదు అని చెప్పి తీసుకొస్తే నేను ఇంట్లో నా రూమ్లో పెట్టి అదే దీన్ని డిస్టర్బ్ చేయకుండా నా రూమ్లో పెట్టి చూశాను. నా రూమ్లో పెట్టినప్పుడు నాకు బాగా వచ్చింది. అక్కడ ఎందుకు రావట్లేదు, వాళ్ళ ఇంట్లో బాగా రావట్లేదు అన్నాడు. ఎందుకు రావట్లేదు అంటే రీజన్ ఏంటి అంటే, వాళ్ళ రూమ్లో ఎకోస్టిక్స్ లేవు, ఓపెన్ విండోస్, అన్నీ ఓపెన్ విండోస్ ఉన్నాయి, స్పీకర్ కరెక్ట్గా ఫిక్సింగ్ కూడా చేసుకోలేదు. తను టెస్ట్ చేశాడు. మనకి ఎక్కడొస్తుంది కరెక్ట్గా వాల్యూమ్ రాదు మనకి. స్పీకర్కి సబూఫర్ మీరు థియేటర్లో మొత్తం డోర్తో సహా అన్నీ కూడా సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ అంటే సౌండ్ బయటికి వెళ్ళకుండా చూసుకుంటుంది. అంటే లోపట ఉన్న సౌండ్ లోపటే మూవ్ అవ్వాలి, బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి, నువ్వు ఆ సౌండ్ని బయటికి పంపించేస్తున్నావు అంటే నీ ఇయర్కి రీచ్ అవ్వదు కదా సమంగా, అంతే కదా. మీకు బయటికి వెళ్ళిపోతుందంటే మీ ఇయర్కి రీచ్ అవ్వదు, ఎందుకంటే ఆ స్పీకర్స్ ఎక్కడో ఉంటాయి, మీకు అందనంత దూరంలో ఉంటాయి. బట్ ఆ సౌండ్ మీ ఇయర్స్కి రీచ్ అవ్వాలి అంటే అది కరెక్ట్ అయిన పొజిషన్లో ఉండాలి. ఇంకొకటి, ఆ స్పీకర్ తాలూకా ఏదైతే ఆడియో సౌండ్ ఏదో బయటకు వస్తుందో అది వాల్స్లో నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన ఇయర్స్కి రీచ్ అవుతాయండి. అదే సో కాబట్టి మీరు పెద్ద హాలు నాకు ఇలాగే రావాలి అంటే ఓపెన్ రూమ్స్కి మీరు డిజైన్ వేరుగా ఉంటుంది, అలాగే క్లోజ్డ్ రూమ్స్కి డిజైన్ వేరుగా ఉంటుంది. సో మీరు ఓపెన్ రూమ్స్తో కంపేర్ చేసి నాకు డీజే బయట అవుట్డోర్ డీజే స్పీకర్స్ లాగా హోమ్ థియేటర్ కావాలి అనుకుంటే రాదండి. ఎందుకంటే హోమ్ థియేటర్ అంటే థియేటర్ అంటేనే క్లోజ్డ్ రూమ్ అనమాట. సో క్లోజ్డ్ రూమ్లో చేసే డిజైన్ వేరు, అవుట్డోర్లో ఉండేటువంటి బాక్సుల డిజైన్ వేరు. ఓకే, సో నేను మీకు ఇంకా ఇంతకన్నా దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు కాకపోతే ఇంకా నెక్స్ట్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ మీకు స్పైడర్ కనబడుతుంది కదా, ఈ స్పైడర్ అనేది కూడా థిక్నెస్ ఉంటుంది. అలాగే ఈ స్పైడర్ ఎంత నీట్గా ఫిక్స్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎంత మంచి క్వాలిటీ స్పైడర్ యూస్ చేశారు, మీకు లాంగ్ లైఫ్ రావాలి సబూఫర్ అని మీరు డిసైడ్ అయితే మాత్రము మంచి స్టాండర్డ్ ఊఫర్స్ కొనుక్కోండి. ఓకే, వేరే ఏదో కొనుక్కున్నాము లేదు అనా నేను ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మార్చేసుకుంటానులే పాడైపోతే అంటే అది మీ ఇష్టం. పాడైపోతే మార్చేసుకుంటానంటే మీ ఇష్టం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను గత 20 years నుంచి నా దగ్గర ఉన్న స్పీకర్లే వాడుతున్నాను, పాత స్పీకర్లే వాడుతున్నాను. అంటే అది నా ఇంట్రెస్ట్, నా ఓన్గా నేను అప్పుడు చేయించుకునే ఇంట్రెస్ట్తో చేయించుకున్నాను కాబట్టి నేను అవే కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే ప్రాబ్లం ఏమి లేదు 20 years నుంచి వాడినప్పటికి కూడా. సో నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మీకు ఇప్పుడు నేను స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకుందాము. అంటే మన ఇందాక మీరు ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి, అది ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ కోసం నెట్లో ఇచ్చిన స్పెసిఫికేషన్సే మీకు చూపించి మాట్లాడతానండి నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసేటప్పటికి ఈ మోడల్ నెంబర్ పైన ఉంది చూసారా, TSW1212D4 అండి, 1212D4. ఓకే, మీకు స్క్రీన్ మీద కూడా అక్కడ నా స్క్రీన్లో కనబడుతుంది, మీకు కనబడుతుంది అనుకుంటా క్లియర్గా. ఓకే, నేను ఇది మొబైల్తో తీస్తున్నాను. సో మీకు చిన్న డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి డిజిటల్ ప్యానల్స్ కాబట్టి, ఎల్సిడి డిస్ప్లేస్ కాబట్టి అలాగే వస్తుంది స్క్రీన్లోని. 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు అలా వస్తుంది. కాబట్టి క్లారిటీ కోసం మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి సౌండ్ ప్రెజర్ లెవెల్
ప్రెజర్ లెవెల్ వచ్చేటప్పటికి 92 dB ±1.5 dB ఇన్ కార్. అంటే వీడి ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒక కార్లో కానీ ఈ ఊఫర్ని యూస్ చేస్తే వాడు డెప్త్ ఎంత ఆడియో ప్రెజర్ ఎంత వస్తుంది అంటే 92 డెసిబల్స్ ప్రెజర్ని రిలీజ్ చేస్తుందండి. అంటే వాడు ఇచ్చిందండి 92 అన్నాడంటే 92 1.5 యాడ్ అయిందనుకోండి, అప్పుడు 93.5 dB వస్తుంది మీకు. ఇప్పుడు మీరు చూడండి. ఓకే, ఆడిచ్చింది మీకు ఇప్పుడు క్లియర్ కనబడుతుంది అనుకుంటా ప్రెజర్. ఓకే, అలాగే కింద వచ్చేటప్పటికి నార్మల్ పవర్ వచ్చేటప్పటికి 500 వాట్స్ అండి. ఓకే, నార్మల్లో పవర్ వైజ్గా చెప్పుకునేటప్పటికి వాట్స్ వైజ్గా 500 వాట్స్. ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి 20 to 1.6 kHz అండి. అంటే మనకి ఇది సబ్బూఫర్ కదా మనం వాడుకున్నది, ఇది సబ్బూఫర్ ఇప్పుడు కూడా 20 Hz నుంచి 1 kHz వరకు రెస్పెక్టెడ్ రేంజ్ అండి యాక్చువల్గా. ఓకే, కానీ వీడు 1.6 వరకు కవర్ అవుతుంది అన్నాడు. అంటే మీరేంటి అంటే అంటే మిడ్ రేంజ్ స్పీకర్లో వచ్చేటువంటి సగం ఫ్రీక్వెన్సీని కూడా ఇది కవర్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉందో మిడ్ రేంజ్లో వచ్చే ఫ్రీక్వెన్సీ, దాన్ని కూడా కవర్ చేస్తూ మీకు ఆడియో క్వాలిటీని రిలీజ్ చేస్తుంది. ఇది ప్లస్ పాయింట్. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఏంటంటే బూమింగ్ ఎఫెక్ట్ రావడం ఇంపార్టెంట్ కాదండి. బూమింగ్ ఎఫెక్ట్ మిక్స్ విత్ అంటే మీకు ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ వాకల్స్ వచ్చేటప్పుడు కానీ, అంటే మనం మాట్లాడేది గంభీరంగా మాట్లాడేటప్పుడు వచ్చే నాయిస్ ఉంటుంది చూసారా, ఆ నాయిస్తో సబ్బూఫర్ నాయిస్ మిక్స్ అవ్వాలి. మిక్స్ అయినప్పుడు వచ్చేటువంటి మెలోడియస్ మ్యూజిక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మీకు థియేటర్లో అది వస్తుంది. అందువల్ల ఏంటంటే వాయిస్ మాటలు డైలాగ్స్ వచ్చినప్పుడు వచ్చేటువంటి పంచ్ అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం కవర్ చేసుకున్నాము. అలాగే ఇది ఇంపిడెన్స్ అంటే కాయిల్కి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఎంత రెసిస్టెన్స్ను ఆఫర్ చేయగలుగుతుంది అంటే ఎంత రెసిస్టెన్స్ అది ఉంటుంది దానికి. అంటే మల్టీమీటర్తో మనం టెస్ట్ చేస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు. ఈ 2 టెర్మినల్స్ మధ్యలో మల్టీమీటర్తో చెక్ చేస్తే ఓమ్స్ 4 ohms రావాలండి. 4 ohms వస్తుంది. ఇది యాక్చువల్గా ఈ డిజైన్ ప్రకారం అయితే దీనికి 4 ohms వస్తుంది. అంటే మీరు ఎంత థిక్నెస్ గేజ్ వైర్ వాడినా కానీ వాడు డిజైన్ పరంగా ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చేటప్పటికి 4 ohms రెసిస్టెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. దీన్ని బట్టే మీరు యాంప్లిఫైర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. యాంప్లిఫైర్ కూడా 4 to 8 ohms వరకు జనరల్గా డిజైన్స్ ఉంటాయండి. నార్మల్ డిజైన్స్ అన్నీ కూడా 4 to 8 ohms. అదే మీకు ఎక్స్ట్రా ఇంకా లో ఓమ్స్ కావాలి అనుకుంటే దానికి మనకి ఇంకొంచెం హెవీగా పెట్టాల్సి వస్తుంది. అంటే 2 ohmsలోకి అలా వాడినప్పుడు మీరు యాంప్లిఫైర్ డిజైన్ వేరే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో ఉండేవన్నీ కూడా 4 to 8 ohms మధ్యలో, అంటే 4 నుంచి 8, 16 వరకు వెళ్ళొచ్చు. మీరు 16 ohms వరకు మీరు స్పీకర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, కాకపోతే 4 ohms వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం ఆడియో ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే మీరు యాంప్లిఫైర్ 4 ohms అయ్యి స్పీకర్ కూడా 4 ohms అయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, మిస్ మ్యాచ్ లేకుండా బాగా వస్తుంది. అదే మీరు యాంప్లిఫైర్ 8 ohms వాడారు, ఓకే, అలాగే స్పీకర్ 4 ohms వాడారు అనుకోండి, అప్పుడు ఏంటంటే యాంప్లిఫైర్కి స్పీకర్కి మిస్ మ్యాచ్ వస్తుంది. మిస్ మ్యాచ్ రావడం వల్ల ఆడియో క్వాలిటీ డౌన్ అయిపోద్ది. ఓకే, డిస్టర్బెన్స్ అవుతుంది ఆడియోలో. ఓకే, ఎందుకంటే ఇది 4 ohms రేంజ్లో ఉంది, అదేమో స్పీకర్ వచ్చేసి 8 ohms రేంజ్లో ఉంది. అంటే మీకు 4 ohms డెలివరీ చేసే పవర్ ఏదైతే ఉంటుందో 8 ohmsకి సరిపోతుంది. ఓకే, 8 ohmsకి అంటే మీరు 8 ohms అంటే మీరు అక్కడ వాడుతున్నది ఎక్కువ పైప్ అనమాట, పెద్ద పైప్ అండి.
అంటే మీరు ఓమ్స్ రివర్స్లో చూసుకోవాలి. మీరు ఇక్కడ ఏంటంటే ఇది 4 ohms అంటే పైపు చిన్నగా ఉంటుంది, ఓకే, కాకపోతే ప్రెజర్ ఎక్కువ వస్తుంది. అదే పెద్ద పైపు ఉన్నప్పుడు మీరు ఎక్కువ వాల్యూమ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాల్యూమ్ అంటే ఇప్పుడు వాటర్తోనే పోల్చుకుందాం. వాటర్ పెద్ద పైపులో మీరు 1 లీటర్ వాటర్ నింపారనుకోండి, ఎంత ఫోర్స్ వస్తుంది? కొంచెం తగ్గుతుంది కదా, ఫోర్స్ బయటకు వచ్చే ఫోర్స్ తగ్గుతుంది. అదే చిన్న పైపులో అదే 1 లీటర్ దీన్ని అదే ప్రెజర్తో ఉంపారనుకోండి, ఏమవుతుంది? ఫోర్స్ ఎక్కువగా బయటకు వస్తుంది. అంటే మీరు పైపులోంచి వచ్చే వాటర్ కొంచెం దూరం ఎక్కువ పడుతుంది చిన్న పైపు వాడినప్పుడు. పెద్ద పైపు వాడినప్పుడు దగ్గరగా పడుతుంది. అంటే మీరు ఒక దగ్గర ఉండి పైప్లోనికి వదిలినప్పుడు మీకు దూరం ఎక్కువ, దగ్గర పడుతుంది. అదే ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. అంటే మీరు 4 ohms వాడినప్పుడు మీకు దూరం ఎక్కువ పడుతుంది, అంటే మీకు సౌండ్ ఎక్కువ వస్తుంది 4 ohms వాడినప్పుడు. కాకపోతే మీరు యాంప్లిఫైయర్ ఇది కరెక్ట్గా వాడాలి. అదే 8 ohms యాంప్లిఫైయర్ వాడి మీరు 4 ohms వాడారనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమే. ఏమవుతుంది? ఆ 4 ohms స్పీకర్ ఏదైతే ఉందో అది కాలిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 8 ohms అనేది 8 ohmsకి తగ్గటువంటి పవర్ని డిజైన్ చేస్తుంది, డెలివరీ చేస్తుంది. సో 8 ohms పవర్ డెలివరీ అయినప్పుడు మీకు ఇది కాయదు. అంటే మీకు కొంచెం నేను ఎక్స్ట్రా చెప్తున్నాను, టెక్నికల్గా ఎలా ఉంటుంది అన్న దీనికోసం చెప్తున్నాను. కొంతమంది అనొచ్చు, అన్న చాలా పెద్ద వీడియో అయిపోయింది అనొచ్చు, బట్ నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎంత చూడగలిగితే మీ ఇష్టం అది, ఓకే. అలాగే ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ స్పెసిఫికేషన్కి వచ్చేటప్పటికి మ్యాక్స్ పవర్ 1600 watts. అంటే ఇది పిఎంపిఓలో చెప్తారండి. అంటే పీక్ మ్యాక్స్ అంటే వేవ్స్, అంటే మీకు ఎగ్జాంపుల్ ఇలా వేవ్ వస్తుందండి. మన ఆడియో స్పెక్ట్రమ్ చూస్తే ఇలా వేవ్స్ లాగా మనకి జనరేట్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఈ వేవ్ ఇలా పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చి ఇలా కింద పడింది అనుకోండి, దీన్ని పీక్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది పీక్. ఇప్పుడు ఈ పీక్ ఏదైతే ఉందో ఇది ఎంత పీక్ వాటేజ్ పవర్ని విత్ స్టాండ్ అవ్వగలదు అనేది చెప్తున్నాడు వాడు. అంటే ఎంత పెద్ద వేవ్ సైజు మనం జనరేట్ చేయగలుగుతాము ఈ స్పీకర్తో. అంటే 1600 watts పీక్ వేవ్ జనరేట్ అవుతుందండి దీంట్లో, ఓకే. 1600 watts పీక్ వేవ్ జనరేట్ అవుతుంది అన్న. మరి ఆర్ఎంఎస్ ఏంటి అనొచ్చు కొంతమందికి. ఆర్ఎంఎస్ వాటేజ్ ఏంటి అంటే ఈ 500 నార్మల్ పవర్ అని ఇచ్చాడు చూసారా, ఇది మనకి కాయిల్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ప్రెజర్ లెవెల్, దీన్ని బేస్ చేసుకొని వాటేజ్ ఇస్తారండి, ఓకే. సో దాన్ని బట్టి వాటేజ్ డిజైన్ ఉంటుంది. దానికి పెద్ద కాల్కులేషన్స్ ఉన్నాయి. ఈ స్పీకర్లకి వాటేజ్ కాల్కులేషన్స్ మళ్ళీ సెపరేట్. మనకి అవన్నీ క్యాలిబ్రేషన్స్ అవి చేసేవాళ్ళు వాటేజ్ ఎలా కాల్కులేట్ చేస్తారనేది చూపిస్తారు. ఎవరైనా వీడియోస్ ఉంటే చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోన్ సైజ్, ఓఫర్ వచ్చేటప్పటికి కోన్ సైజ్ ఇది నేను ఇప్పుడు ఏదైతే తీసుకున్నానో అది 12 inch అండి, ఓకే. 12 inch 30 cm కోన్. నేను ఇప్పుడు తీసుకుంది కలర్ బ్లాక్. ఇందులో కలర్ బ్లాకే ఉంది మోడల్లోని, కాబట్టి ఇంకొక కలర్ మీరు పెట్టుకోవద్దు. అలాగే టెర్మినల్ వచ్చేటప్పటికి సిల్వర్ టెర్మినల్స్ అంటే ఏం లేదండి, ఇది కనెక్షన్స్ ఉన్నాయి కదా, పుష్ టెర్మినల్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ వీటిని టెర్మినల్స్ అంటారు. అంటే మనం వైర్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తామో అవి టెర్మినల్స్. ఇవి సిల్వర్ వాడారు అని, ఇంత పెద్ద కంపెనీ వాడు సిల్వరే ఎందుకు వాడారు అని అనుకోవచ్చు. అవునండి, మరి అడ్వర్టైజ్మెంట్స్లో గోల్డ్ ఇవి అవి అడ్వర్టైజ్మెంట్ కనెక్టర్స్లోని టూ మచ్ కాస్ట్ పెడుతున్నారు, మరి ఇక్కడేంటి సిల్వర్ వాడారు అనొచ్చు. ఇది కనెక్టర్ కండక్టివిటీకి గోల్డ్ వాడామా ఇది వాడామా అన్నది కాదు, ఇక్కడ ఎంత కండక్టివిటీ ఉన్నది అన్న దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి మనం ఇచ్చేది వోల్టేజ్ అరౌండ్ దీనికి 100 volts వరకు జనరేట్ అవుతుందండి పీక్స్లో, ఓకే. ఎందుకంటే యాంప్లిఫైయర్ కాబట్టి మనం ఇచ్చే 40 volts ఏదైతే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇస్తామో అది డబులింగ్ అవుతుంది జనరల్గా అయితే. సో అందుకని కెపాసిటర్లు కూడా అవుట్పుట్ కెపాసిటర్స్ మనకి 100 watts లేకపోతే 150 volts కెపాసిటర్లు వాడతారు అవుట్పుట్ రేంజెస్లో ఇలాంటి పెద్ద యాంప్లిఫైయర్స్కి, ఓకే. 160 watts వరకు 160 volts
కెపాసిటర్లు వాడతారు. అంటే 150 వోల్ట్స్ దీనికి ఇన్పుట్ వస్తుంది, ఇన్పుట్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ మెటీరియల్ వాడేవు అన్నది కాదు, ఇది డైరెక్ట్గా మెటీరియల్ కాయిల్కి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్తుందా లేదా, అంటే డ్రాప్ అవ్వకుండా వెళ్ళాలండి అంతే. ఏ మెటీరియల్ వాడారా అన్నది కాదు. గోల్డ్ ఎక్కడ వాడతారా అంటే చాలామంది గోల్డ్ అని గోల్డ్ టెర్మినల్ ఇది అంటారు. ఎక్కడైతే లో సిగ్నల్, వెరీ లో సిగ్నల్స్ని పాస్ ఆన్ చేయాలో అక్కడ గోల్డ్ వాడితే దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే గోల్డ్లో మనకి ఓమ్స్ వాల్యూ చాలా తక్కువ ఉండదు, అంటే కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది దానికి కంపారిటివ్లీ కాపర్ కానీ సిల్వర్ కానీ వీటితో చూస్తే గోల్డ్ హై కండక్టివిటీ ఉంటుంది. అందుకనే వాటిని కంప్యూటర్ చిప్స్లో వాడతారు. ఎందుకంటే అక్కడ నానో వోల్టేజెస్ని పాస్ ఆన్ చేస్తారు, అంటే ఆ వోల్టేజ్ డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళాలి అంటే గోల్డ్ వాడాలి అక్కడ. అందుకని అక్కడ గోల్డ్ వాడతారు, ఇక్కడ అవసరం లేదండి. స్పీకర్స్లో మనం గోల్డ్ టెర్మినల్సే ఉండాలి అన్న ఒక భ్రమలో ఉన్న వాళ్ళు ఎవరికైనా మీరు ఆ భ్రమలోకి వెళ్ళకండి, అవసరం లేదు. ఓకే, మీకు డబ్బులు ఉన్నాయంటే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సిల్వర్ అది టెర్మినల్స్ అవి వాడారు. ఇక్కడ సౌండ్ మెటీరియల్కి వచ్చేటప్పటికి డ్యూయల్ లేయర్ ఫైబర్ రీఎన్ఫోర్స్ ఎలాస్టిక్ పాలిమర్ సౌండ్. అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో స్పీకర్ మీద, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దానికోసం చెప్తున్నారండి. ఇది సౌండ్ మెటీరియల్ ఏదైతే ఉందో డ్యూయల్ లేయర్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ పాలిమర్ అనేది యూజ్ చేశారండి. ఇది డ్యూయల్ లేయర్ అని ఎందుకన్నారు, ఇందాక మీరు చూశారు కదా, లోపల ఒక కింద కోన్ ఒకటి ఉంది, అలాగే మీదన టాప్ లేయర్, దానివల్ల దీన్ని డ్యూయల్ లేయర్ అన్నారు. ఓకే, కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను అది. ఓకే, ఇంజెక్షన్ కోన్ మెటీరియల్ ఏంటి అంటే ఇంజెక్షన్ మోడల్ పీపీ అనేది మోడల్డ్ పీపీ అంటే, పీపీ అంటే నాకు కూడా తెలీదు, వీళ్ళ టెర్మినాలజీ ఏంటి అన్నది. ఇంజెక్షన్ మోడల్డ్ పీపీ అన్నారు. కోన్ మెటీరియల్ అంటే నేను అనుకోవడం రెండు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నాకు తెలిసిన మీనింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ కోన్ ఉందో చూసారా మీద, ఇది చూసారా, నేను చేతితో నొక్కుతుంటే వెళ్ళట్లేదు, ఇది యాక్చువల్గా చెప్పాలంటే బెండ్ అవ్వట్లేదు. దీన్ని ప్లస్ దీన్ని రెండాటిని కలిపి గమ్మింగ్ చేసి ఇంజెక్ట్ చేసి పెట్టారు. అంటే ఒకదానిలో ఒకటి కింద లేయర్కి పై లేయర్కి రెండింటిని ఒకదానిలో ఒకటి ఇంజెక్ట్ చేసి కోన్ని ప్రిపేర్ చేశారండి. అది నేను అనుకోవడం అయితే, నాకు తెలిసిన టెర్మినాలజీ అయితే. అది మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి మిగిలింది. నెక్స్ట్ కాకపోతే ఇంకా ఇన్స్టాలేషన్ ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి మౌంటింగ్ డెప్త్ అంటే మీరు ఇప్పుడు నా దగ్గర ఉన్న చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికి కింద డెప్త్ ఉంది కదా, ఇప్పుడు ఇది మీదన హైట్ ఉంది కదా, ఇక్కడ కిందన మీద నుంచి కిందకి. ఓకే, దాన్నే వాడు మౌంటింగ్ డెప్త్ అన్నారండి. మౌంటింగ్ డెప్త్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 157 mm డైమెన్షన్ యూస్ చేయమన్నారు. 157 mm డైమెన్షన్స్ యూస్ చేయమన్నారండి. 157 mm డైమెన్షన్ అంటే ఎంత ఉంటుందో మీకు ఇక్కడ మీరు గమనిస్తే నేను స్కేల్ నిలబెట్టాను చూసారా. మీరు స్కేల్ నిలబడిన దాని దగ్గర చూస్తే మీకు అక్కడ కింద నుంచి బేస్ నుంచి మీదకి కరెక్ట్గా 15 సెంటీమీటర్ స్కేల్ ఉంది కదండి, దాన్ని 15 సెంటీమీటర్ స్కేలు చిన్న స్కేల్ ఉంటుంది కదా, దాన్ని 150 mm అంటారు. ఓకే, అక్కడ నుంచి 7 సెంటీమీటర్స్ హైట్ అంటే ఈ డెప్త్ ఇక్కడ వరకు అంటే 15, ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే హైట్ ఏదైతే ఉందో దాన్ని మీకు 157. అంటే మీరు ఎలాంటి బాక్స్ తయారు చేసినా కానీ దాని తాలూకా డెప్త్ 157 అయితే స్పీకర్ లోపలికి వెళ్ళడానికి మినిమం ఉండాలి. అంటే మినిమం అది మ్యాక్స్ డెప్త్కే అది. కాకపోతే మీరు ఇంకా బాక్స్ ఇక్కడ నుంచి డిజైన్ చేసేటప్పుడు డెప్త్ క్లోజ్డ్ అండ్ క్లోజర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే మనం అరౌండ్ 23 mm కానీ 24 mm కానీ యూస్ చేయాలండి. అంటే మీ స్కేల్ చూసుకుంటే
ఇవ్వండి స్కేల్లో నేను నేను ఒక చేత్తో తీస్తున్నాను వీడియోని, సో క్షమించండి. ఇప్పుడు ఇది స్కేల్లోని 24 mm వరకు మీరు పెట్టుకోవచ్చండి. అంటే సింగిల్ అంటే ఈ హైట్ ఎంత బ్యాక్కి, ఇంకా నా ఇదైతే దగ్గర దగ్గర ఇది 7 inches హైట్ ఉందండి. స్పీకర్ మామూలు 5 ఇంచెస్లో చేస్తే 7 inches హైట్ ఉంది. బేస్తో చూస్తే 6.5 inch దగ్గర దగ్గర హైట్ ఉంది. కాబట్టి మీరు లోపల డెప్త్ ఎంత కావాలి అనుకుంటే మీరు దీనికి ఎలా లేదన్నా ఈ ఈ 6.2 inches ఉంది. ఈ 6.2 inches నుంచి మీరు 8.5 inches వరకు లోపల డెప్త్ ఉండేలా పెట్టుకోవాలండి. క్లోజ్డ్ ఎన్క్లోజర్కి అయితే ఓకే, క్లోజ్డ్ ఎన్క్లోజర్కి 6.8 inches డెప్త్ 8.5 inches డెప్త్ ఉండేటట్లు పెట్టుకోండి. మీకు క్లోజ్డ్ ఎన్క్లోజర్ బాగా వస్తుంది అప్పుడు. ఓకే, లేకపోతే మీకు క్లోజ్డ్ ఎన్క్లోజర్లో కూడా మీకు ఆడియో సమంగా రాకపోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ సస్పెన్షన్ కరెక్ట్గా ఉండదు అది. సో మీరు ఓపెన్ అనేటప్పటికి మీరు దీనికి ఆల్మోస్ట్ డబుల్ ద గ్యాప్ ఉంచుకోవాలండి. అంటే డెప్త్ ఎంత ఉందో దానికి డబుల్ గ్యాప్ డెప్త్ పెట్టుకో. అంటే మీరు బాక్స్ వాల్యూమ్ చేసుకునేటప్పుడు హైట్ ఇది ఎంత డెప్త్ ఉందో, అంటే 157 ఇచ్చాడు కదా, 157కి ఇంకో 157 అంటే మీ బాక్స్ డైమెన్షన్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా రాశాడు చూడండి, 327 mm డైమెన్షన్స్తో బాక్స్ చేసుకోవాలండి హైట్. ఓకే, మీరు ఈ డయామీటర్కి వచ్చేటప్పటికి 283 mm అండి. 283 mm అంటే మొత్తం ఇక్కడ నుంచి, ఇప్పుడు ఈ స్పీకర్ మీద చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇక్కడ నుంచి ఈ కార్నర్కి 283 mm అండి. ఓకే, ఇది వెయిట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 5.9 kgs వెయిట్. ఓన్లీ స్పీకర్ వెయిట్ 5.9 kgs వెయిట్. అంటే మీరు బాక్స్ చేసుకునే దాన్ని బట్టి మీ బాక్స్ వెయిట్ ఆధారపడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇది స్పెసిఫికేషన్స్. ఇకపోతే మనం యాక్చువల్గా స్పీకర్ ఫిజికల్గా బ్యాక్ సైడ్ ఎలా ఉంది అనే దాని మీద ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మీ బ్యాక్ సైడ్ అది ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి దీంట్లో కవర్ చేసేస్తాను. ఇది TSW1212D4 అంటే D అంటే డ్యూయల్ కాయిల్ అండి, S ఉంటే సింగిల్ కాయిల్ అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అన్ని స్టిక్కర్తో ఇచ్చాడు. సో ఈ సీరియల్ నెంబర్తో మీరు ఏమైనా ఇన్ కేస్ కొన్న తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని వారంటీ ఏమైనా ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఇక 1600 watts మ్యాక్సిమమ్, 500 watts ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు మీకు చూపించడానికని ఇది ఆల్రెడీ నేను కవర్ ఓపెన్ చేసి ఉంచాను, జస్ట్ మీరు చూద్దరు కానీ ఎలా ఉందని. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఈ స్పీకర్ టెర్మినల్స్ అని మాట్లాడుకున్నాం కదా ఇందాక, మీరు సిల్వర్ కలర్ టెర్మినల్స్ అని ఇచ్చాడు కదా, అదే ఇదండి ఇవి. ఓకే, దీని తాలూకా ఇది టెర్మినల్స్ చూడండి. సోల్డరింగ్ కూడా ఎంత నీట్గా, కంపెనీ కాబట్టి స్ట్రక్చర్డ్గా ప్రాపర్గా చేస్తారు. గమ్మింగ్ అది పెట్టి సీల్ చేసి ఎక్కడ టచ్ అవ్వకుండా అవుటర్ లేయర్స్కి నీట్గా గమ్స్ అవి పెట్టి చేస్తారు. సో క్లియర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసారా స్ట్రక్చర్ కూడా ఇది ఇది చాలా మంచి మెటీరియల్ వాడారు. ఈ సస్పెన్షన్ బట్టి పాడవకుండా ఉండేందుకు హెవీ మెటీరియల్ని ఈ కనెక్టింగ్ వైర్స్ యూజ్ చేశారు. ఓకే, ఇకపోతే మీరు మ్యాగ్నెట్ సైజ్ నన్ను అడగచ్చు. మీ ఇది వచ్చేటప్పటికి మ్యాగ్నెట్ 40 mm హైట్ ఉందండి. అంటే ఇది డ్యూయల్ మ్యాగ్నెట్స్ జాయిన్ చేశారు, సింగిల్ మ్యాగ్నెట్ కాదు, ఇది డ్యూయల్ మ్యాగ్నెట్స్ జాయిన్ చేశారు. మీకు 40 mm హైట్ అంటే ఆల్మోస్ట్ 1.6 inches అనుకోండి. ఓకే, 1.6 inches వస్తుంది. ఇది 40 mm హైట్ కనబడుతుంది కదా, స్కేల్లో మీరు కొలత చూసుకోవచ్చు. అలాగే విడ్త్ వచ్చేటప్పటికి విడ్త్లో ఎంత ఉంది అంటే ఓకే, మరి నాకు రిబ్బన్లు ఇవన్నీ తెలియదండి. కరెక్ట్గా చూస్తే ఇది 6 inches ఉందండి, దగ్గర దగ్గర 6 inches. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే 5.8
5.8 ఇంచెస్ 5.6 ఉందండి. 5.6 ఇంచెస్ విడ్త్ ఉంది. ఎంఎంలో చెప్పాలంటే 150 ఎంఎం అండి, అంతే. మీరు ఇక్కడ క్లియర్గా పైనుంచి చూద్దరు కానీ చూడండి. ఆ, 140 ఉందండి ఇది. కరెక్ట్గా పైనుంచి చూసేటప్పటికి నేను లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం స్కేల్ ఇటు అటు అవుతుంది. సో అందువల్ల ఇది 140 ఎంఎం వస్తుందండి మీకు మ్యాగ్నెట్ సైజ్. ఓకే, అంటే 128 ఇంచెస్ మ్యాగ్నెట్ అంటారు చూసారా, ఇది 140 ఇంచెస్ 120 ఎంఎం మ్యాగ్నెట్ అన్నారు కదా, ఇదేమో 140 ఎంఎం మ్యాగ్నెట్. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో స్పీకర్స్కి అన్నిటికి 120 ఎంఎం మ్యాగ్నెట్స్, ఇవేమో 140 ఎంఎం మ్యాగ్నెట్స్. ఓకే, అంటే హెవీ మ్యాగ్నెట్. మరి రెబల్ అవన్నీ నాకు కంపారిజన్ తెలియదండి, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ కోన్ వచ్చేటప్పటికి మీకు కోన్ నేను అన్నాను చూసారా, వెనకాతల మెటీరియల్ జస్ట్ చూసారా చిన్న లేయర్ పెట్టారండి. ఇది ఎందుకంటే ఒకటి వీడు గమ్మింగ్ వేసినప్పుడు కూడా ఆ గమ్ మీద డస్ట్ అది పట్టకుండా ఉండడం కోసం నీట్గా ఎమ్మటే ఒక లేయర్ ఆఫ్ మెటీరియల్ని యూస్ చేశారు. అంటే ఫోమ్ కైండ్ ఆఫ్ లేయర్ అనేది మెటీరియల్. ఓకే, అందువల్ల కొంచెం హార్డ్నెస్ కూడా పెరిగింది కోన్కి. అంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది గ్యాస్ కట్ అనమాట, ఎయిర్ లీక్ అవ్వకుండా మనం పెట్టుకోవాలి, వాళ్ళు ఇస్తారు. అదే మేము ఇక్కడ పేస్ట్ చేసాము, బాక్స్లోంచి తీసి మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, ఇది ఇక లోపలికి వచ్చేటప్పటికి మ్యాగ్నెట్ ఒక్క నిమిషం ఉంటే లైట్ వేసి చూపిస్తాను. మరి కింద కోన్ చూడొచ్చు, కనబడుతుంది కదా, స్పైడర్ అనుకున్నాం కదా ఇందాక, స్పైడర్ అది ఇక క్లియర్గా కనబడుతుంది అనుకుంటాను. ఓకే, డబుల్ కోన్ అన్నాం కదా, కింద లోపల కోన్ అది, దాని మీద మనకి ఆ మీద రౌండ్ది యాడ్ చేసింది అనమాట. ఇది పైన కనబడుతుంది కదా, ఇది వచ్చేసి లోపల సైడ్ ఉండే కోన్. ఓకే, ఇదండి మరి మన పాయనీర్ సబ్వూఫర్ తాలూకా ఇది 42 minutes రికార్డింగ్ అయింది. నేను ఏమైనా ఎడిట్ చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్స్ పెట్టండి. బట్ నాకు తెలిసి అయితే నేను రా వీడియోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మళ్ళీ కట్ చేసి ఎడిట్ చేసి అంత టైం అయితే లేదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే నేనైతే ఇది పెయిడ్ ఇది అయితే కాదు, నా ఓన్ ఇది కాబట్టి నేను ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఓకే, నాది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నట్టు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఏమైనా మీకు ఉంటే కామెంట్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను రిప్లై ఇవ్వగలిగితే రిప్లై ఇస్తాను. కొంచెం పెద్ద వీడియో కాబట్టి చూడండి అందరూ. ఇన్ఫర్మేటివ్గా ఇచ్చాను అనుకుంటున్నాను. అర్థం కాలేనాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.